వీరు ఏమంటారు, అవిటిని వదులుతారు, మంచివి చెప్పరు, చెడువే పట్టు. చెడు కూడా కాదు, అప్పు చేయడం అంటే ప్రతి ఇంట్లో అప్పు. ఇప్పుడు ఈ ఏ కోటీశ్వరుని కానీ ఏ లక్షాధికారినైనా కానీ వానికి అప్పు ఉంటుంది. అవును. అప్పు ఉండడం వల్ల వాడు బికారి కాదు. అప్పును ఏంది అంటే అప్పుతోని ఇంకా దాన్ని వారి యొక్క వ్యవహారాలను వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే. అంతే కదా, ఒక బిజినెస్ మ్యాన్ కూడా విస్తరించుకోవాలంటే అప్పు చేయాలి. అట్లనే రాష్ట్రం బాగుండాలి, సంక్షేమం మంచిగా జరగాలి అని అంటే ఒక రెవెన్యూ గ్రోత్ తీసుకురావాలి, అందుకే కదా ఎకనామికల్ గ్రోత్ తీసుకురావాలి. అందాల పోటీలు అలాగే పెట్టి పెట్టుబడులను తెస్తామని చెప్పి అందాల చెప్తున్నారు. పోటీ అందాల పోటీలతోని పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఎందుకు ఎందుకు వస్తాయి? మొత్తం ఇది ఇంటర్నేషనల్ ఏదో మీడియా కూడా అందాల పోటీలను చూపిస్తుంటే మొత్తం రాష్ట్రం ఇంత డెవలప్ అయిందా అని కొన్ని పెట్టుబడులు వస్తానికి కదా అందాల పోటీలు పెట్టింది. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తాను, అందాల పోటీలు పెట్టినవు నువ్వు, దాని తర్వాత ఏమొచ్చినాయి అవి కూడా చెప్పు రాదు. అసలు మీ ఎలా? ఒపీనియన్ చెప్పండి, ఈ అందాల పోటీల మీద మీ ఒపీనియన్ చెప్పండి. అది ఒక తుగ్లక్ పాలన. ఉమ్, దాంట్లో ఎటువంటి రాష్ట్రానికి మేలు కానీ కీర్తి కానీ వచ్చే ప్రసక్తే లేదు. ఉమ్, అందాల పోటీలు ఎక్కడ ఇప్పుడు నువ్వు నీ వ్యూ ఏంటంటే దేశానికి చూపెట్టాలనుకుంటున్నావేమో. ఇక్కడ రాష్ట్రాన్ని ఏమనుకుంటున్నారు? అరే, తింటందుకు తిండి లేదు, కట్టుకున్నందుకు బట్ట లేదు, వ్యవసాయం చేసుకుంటందుకు పంట రుణం లేదు, పంట పెట్టుబడి లేదు, ఈ అందాల పోటీలు ఏంది అని హేళన చేస్తున్నారు. ఇదేంది? ఇంకోటి, అది ఎంత అగౌరవంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవడము, వాళ్ళ కాళ్ళు కడిగి తాంబూలంలో కాళ్ళు పెట్టి చేయడం, అది ఎవరు ఇచ్చిరేమో నాకైతే అర్థమే కాలే. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు అని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు కాబట్టి మరి ఇదేంది చర్య?